విశ్వామిత్రుడికి ఈ బాలకుల అవసరం వచ్చిందా? ఆయన తపశ్శక్తి లేదా? పోని సామాన్యుడా? బ్రహ్మ సృష్టికి పునఃసృష్టిని వినిర్మించు, బ్రహ్మ సృష్టికి పునఃసృష్టి చేసేసాడే. ఈయన చిలకడ దుంపలు కనపడితే ఆయన బంగాళదుంపలు కనిపెట్టేట. అప్పటి వరకు వెళ్ళిపోయింది. వంకాయలు కూడా విశ్వామిత్రుడే కనిపెట్టాట. అందుకే తద్దినాల్లో ఉండరు. సందర్భం వచ్చింది కాబట్టి ఓ మాట చెబుతా. తద్దినాల్లో విశ్వామిత్ర సృష్టి అనేవన్నీ విదేశాల్లో బీజాలండి, దయచేసి గమనించండి. పురాణాల్లో విషయాలు సింబాలిక్. విశ్వామిత్రుడికి బంగాళదుంపలు వంకాయలు సృష్టించాల్సిన కర్మ. ఆయన రంభను సృష్టిస్తాడు. ఈ గోలంతా ఎందుకు? రంభను సృష్టించిన వాడికి కథ టొమాటో సృష్టించాలని అనిపించదు. విశ్వామిత్ర సృష్టి అని ఎందుకు మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టారంటే అవి విదేశీ కూరగాయలు. అందుకే వాటికి తెలుగు పేర్లు ఉండవు. మీరు గమనించండి. సంస్కృతంలో పేర్లు. వంకాయకి వార్తాకమని మన వాళ్ళు పుట్టించారు కానీ సంస్కృత గ్రంథాల్లో లేదు. రామాయణ భారతాల్లో వంకాయ ప్రస్తావన లేదు. అందుకే వంకాయ తద్దినాల్లో ఉండరు. పనస ఎప్పటి నుంచో ఉంది. పనసపొట్టు బ్రహ్మాండం. పనసపొట్టు పెట్టకపోతే తద్దినమే కాదు. మనకు తెలుగులో సామెత ఉంది, ఎవరన్నా ఓ సభ కోసం వస్తే మాకు ఇంకో సభ చేయండి అంటే పనసగా దొరికిందని తద్దినం పెట్టకంట. పనసపొట్టు లేక మీకు తద్దినంలో ఉండే కూరలన్నిటికీ సంస్కృతంలో పేర్లు ఉన్నాయి, వండని కూరలకు లేవు. అంచేది విదేశీ బీజాలు. అవి మనకు అరగవు. సరే, మనం తినడం మీరు తింటే తిన్నారు, పితృదేవతలకు పెట్టకుండా వాళ్ళకి అరగవు అని చెప్పారు. అందుకని విశ్వామిత్ర సృష్టి అన్నారు. విశ్వామిత్ర సృష్టి అంటే విదేశీ బీజం. అంతా కూరగాయల దగ్గర నుంచి స్వర్గాన్ని సైతం సృష్టించేసి త్రిశంకుని కోసం ఇంత పని చేసిన పెద్ద మనిషికి అట్రాల సన్నాసులు వాళ్ళు ఎంత అంటే తాటక సుబాహుడు మారీచుడు ఒక దెబ్బలో లేపేలేడా ఓ శాపం ఇచ్చి. ఆయన అతి బల అనే అస్త్రాలు వీళ్ళకిచ్చే బదులు ఆయన వాడుకోవచ్చు కదా. పోనీ ఆయన ఏమన్నా బ్రాహ్మణుడా క్షత్రియుడే? ఆయన క్షత్రియుడు కదా, బాణం పట్టుకుంటే మాత్రం తప్పనేవాడవడు. ఇంత తెలుసుంటూ కూడా ఆయన ఆ పని చేయకుండా అతి బాలు నేను తోడుకొని కూడా రాక్షసుల విధ్వంసం కోసం పోనీ పెద్దవాడిగా దశరథుడు నేను వస్తా, నువ్వు వద్దా, నేను చెప్పిన వాడు పంపించమని. మా అమ్మగారు పాడుతూ ఉండేది ఓ పాట. దశరథుడు వాళ్ళు కూడా పెడుతుంటే దశరథుడు అన్నట్ట, వేడియన్నం పెట్టవయ్యా మునివరా, వెన్నబాలు పొయ్యవయ్యా మునివరా, ఎన్నడూ కష్టము లేరుగారు మునివరా అని పాడేది. ఎంత నవ్వొచ్చేదో ఆ పాట పెట్టి. వేడన్నం పెడతాడా అడవుల్లో? ఆయనకి అన్నం ఉంటే కదా. దశరథుడు అన్నట్టు, ఎంతో ప్రేమగా పెంచానయ్యా నా పిల్లల్ని, ఏం చేస్తావు? వేడి అన్నం పెట్టవయ్యా మునివరా, వెన్నబాలు పొయ్యవయ్యా మునివరా, ఎన్నడూ కష్టము లేరుగారు మునివరా అని పాడేట దశరథుడు. ఇంత చేస్తే ఆయన తీసుకెళ్ళి ఏం చేశాడు? గడ్డి మీద పడుకోబెట్టాడు. దశరథ నృపసూను సత్తమాభ్యాం తృణశయనే అనుచితి ఉపోషితాభ్యాం కుశికసుత వచోనులాలితాభ్యాం సుఖమివ సా విభభౌ విభావరీచ. బాలకాండలో సరిగ్గా మీరు అద్భుతమైన వృత్తం ఇది. పుష్పితాగ్రం, దీని పేరు ఛందస్సు. పుష్పితాగ్రం ఆ ఛందస్సు విభిన్నమైన ఛందస్సు. వాల్మీకి మహర్షి చిత్రంగా రచిస్తాడు రామాయణాన్ని. ఒక సర్గలో శ్లోకాలన్నీ ఒక ఛందస్సులో రాస్తాడు అనుష్టుప్పులు. చివరి శ్లోకం మార్చేస్తాడు. అదే మన తెలుగు కవులు కూడా పాటించారు. మానిని కవిరాజ్ విరాజితనాన్ని ఆశ్వాసాంత పద్యాలు రాస్తారు. అది వాల్మీకి సంప్రదాయం. ఆయన చివర పుష్పితాగ్రం రాస్తాడు. ఎందుకంటే బాలకాండలో ఈ సర్గ ముగిసే వరకు రాముడు తన ప్రతాపాన్ని ఎక్కడా ప్రకటించలేదు. ఆయన మొట్టమొదటి వేసిన బాణమే తాటక మీద. అదే పుష్పిత అగ్రం. అగ్రే పుష్పితం, ముందు ముందు వికసించబోతోంది రాముని పరాక్రమం అని చెప్పడానికి పుష్పితాగ్రం అన్నమాట. పైగా ఈ ఛందస్సులో విశేషం ఏంటంటే మొదటి పాదంలో 12 అక్షరాలు ఉంటాయి, రెండో పాదంలో 13 అక్షరాలు ఉంటాయి, మళ్ళీ మూడోది 12, నాలుగోది 12. రామలక్ష్మణుల వయస్సు 12, 13 లెక్క. 12లో 13, 13లో 12. ఇద్దరు కాళ్ళలో కాళ్ళు వేసుకు పడుకున్నారు. అందుకని ఆ ఛందస్సు వాడాడు. ఏం వాల్మీకి ధ్వని. రామాయణం ధ్వని అంటే అది ఛందోధ్వని. ఎక్కడ ఏ ఛందస్సు ఎందుకు వాడాడు అని కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే ఒళ్ళు పొలకించిపోతుంది. రామాయణం పారాయణం ఎందుకు చేస్తామండి? నిత్యం పారాయణలమై ఉంటాం దానికి. అది తప్ప ఇంకోటి ముట్టుకోం. అన్ని విశేషాలు ఉన్నాయి. తవ్విన కొద్దీ దొరుకుతాయి. తేగల పాత్ర గోదావరి జిల్లాలో బాగా అర్థమవుతుంది. తేగల పాత్ర తవ్విన కొద్దీ దొరుకుతాయి. ఛందస్సులో ఇంత విశేషం పుష్పితాగ్రం. దశరథ మహారాజు కుమారులు పట్టుపరుపుల మీద పడుకునేవాళ్ళు. తృణశయనే అనుచితే ఉపోషితాభ్యాం, వాళ్ళకి వైభవానికి తగినటువంటి గడ్డి పక్క మీద పడుకోబెట్టాడు. కానీ పాపం ఆ కష్టం తెలియకుండా ఉండడానికి ఏం చేశాట? కుశికసుత వచోను లాలితాభ్యాం గంగావతరణం, త్రిపురాసుర సంహారం. అంతేకాదు సొంత స్టోరీ కూడా చెప్పాడు. గురువుగారు అన్ని కథలు చెప్తున్నారు, మీకు చెప్పేటంటే ఎందుకయ్యా ఈ ఆత్మకథ రాయడం నాకు ఇష్టం లేదంటే రామచంద్రమూర్తి చెప్పమంటే మేనక విషయం కూడా మొహమాట లేకుండా చెప్పాడు. నేను ఓడిపోయానని చెప్పాడు. ఆయన ఓడిపోయినవి చెప్పాడు, గెలిచినవి చెప్పాడు. అలాగే చెప్పాలి, గొప్పలు కాదండి.
ఆ మాటలు కథలు చెబుతుంటే పిల్లలు పడుకున్నారని ఇప్పుడు మనం గమనించాలి. పిల్లలు పడుకోవాలంటే కథలు చెప్పాలి, కానీ ఏసీ వేస్తానే ఏసీ కాదమ్మా, వాడు గోసి పెట్టుకుంటాడు, తర్వాత ఇక్కడ చచ్చిపోతాడు. చదివే పిల్లాడికి ఏసీ ఏమిటండి? వాడు కథ చెప్పాలి, వాడి దగ్గర తల్లి కూర్చోవాలి, తండ్రి కూర్చోవాలి, ఏదో మంచి కథ చెప్పాలి. నిద్ర వచ్చే వరకు మనం నిద్ర పోకూడదు. అందుకే నాకు ఇదే సందర్భం ఎక్కడో అవధానంలో ఇచ్చి దీన్ని ఇంకాస్త మీ వర్ణన జోడించి పద్యంలో వర్ణించండి అన్నారు. కటిక నేల మీద కమలాక్షుడు పరుండి, కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే. నాకు ఇంకో ఆలోచన వచ్చింది, వాల్మీకి చెప్పింది చెప్పక నాకు ఇంకో ఆలోచన వచ్చి, ఇదే నవ్య ప్రతిభ అంటే ఇది. కటిక నేల మీద కమలాక్షుడు పరుండే, ప్రక్కగూడ అతని ప్రక్కబండే, కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె, కథను నడుపువాడు కదలకుండే. కటిక నేల మీద పడుకున్నాడు కమలాక్షుడని విశ్వామిత్రుడికి తెలుసు, మామూలు వాళ్ళకి తెలియపోవచ్చు. అందుకని ఆయన అనుకున్నట్ట, నాకు ఊహది వచ్చింది, బహుశా ఆదిశేషుని ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నాడు, పక్కేద్దాం. తర్వాత అనుకున్నాడు వాడు ఇక్కడే ఉన్నాడు, ఎక్కడి నుంచి తెస్తాం అనుకున్నాడు లక్ష్మణుడు. ప్రక్కగూడ అతని ప్రక్కబండి, ఎవరన్నా ప్రక్క మీద పడుకుంటారు, రాముడు పక్క పక్కన పడుకున్నాడు. ఆదిశేషుని తీసుకొద్దాం, తన తపశ్శక్తి అంత గొప్పది కదా, మరి ఆదిశేషుని తీసుకొచ్చి రాముడికి పక్కేద్దాం, మరి గడ్డి మీద పడుకో. అందుకే పాపం దశరథుడు చెప్పాడు, వెన్నబాలు బొయ్యవయ్యా మునివర వేడి అన్నం పెట్టవయ్యా. ఆయనకి తెలుస్తుంది, పిల్లలు ఉన్నవాడికి నాకేం తెలుస్తుంది ఈ సంత, నేను మునిని, ఆయన గృహస్థు. అందుకని ఆయన పక్కేద్దామని ఆదిశేషుని తెద్దాం అనుకున్నాడు. నాకు ఆ రకమైన ఊహ వచ్చింది. అందుకని దాన్ని ఇలా ప్రక్క కూడా అతని ప్రక్కబండి. ఇంకేం చేస్తాం, వాడు కూడా వచ్చి ఇక్కడే పడుకున్నాడు, ఇద్దరికీ గడ్డే. ఇక మార్గం ఏమిటి? కథలు చెప్పు ఋషికి కదిలిపోయెను గుండె. అయ్యో నేనంత తప్పు చేశాను, నా పని కోసం చిన్నపిల్లల్ని తీసుకొచ్చాను, మహారాజు రమ్మన్నా వచ్చేవాడే, నా తపశ్శక్తి వృధా కాకూడదని ఈయన్ని తీసుకొచ్చాను, పిల్లల్ని తిరిగి అప్పగించాల్సిన బాధ్యత నా ఎందుంది అని విశ్వామిత్రుని గుండె కదిలింది. కానీ అప్పుడు రామచంద్రమూర్తి అనుకోకుండా పక్కకి తిరిగి ఓ నవ్వు నవ్వాట. అంటే మహర్షి ఈ మాత్రం గడ్డి పొరకలు గుచ్చుకుంటేనే అంత బాధపడితే ఎలాగా, ముందు ముందు రావణాసురుడు బాణాలు గుచ్చుకోవాలి. ఇంకా చాలా కథ ఉంది. లవకు సినిమా 20 రీళ్ళు ఉంటే నువ్వు 2వ రీల్లోనే కన్నీళ్ళు పెట్టేస్తే ఎలాగా, ఇంకా 18 రీళ్ళు సినిమా ఉంది అని ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఈయనకి తోచి ఆయన నాటకం ఆయన నడిపించుకుంటాడు, నాకెందుకు. అందుకే మీరు రామాయణంలో గమనించండి, సీతా కళ్యాణం అయ్యాక మరి విశ్వామిత్రుడు కనపడ్డు. ఎంత ఆశ్చర్యం. మనం జీవితంలో 80 ఏళ్ళు వచ్చినా సరే మన గుర్తింపుని చచ్చిపోతున్నావే, నేర్చుకోవాలండి రామాయణ భారతాల నుంచి. ఎంత గొప్ప పాత్ర అయినా సరే రామాయణ భారతాల్లో ఆ సీన్ అయిపోయాక మళ్ళీ కనపడదాం. మందర నోవేర్, కైక నోవేర్, విశ్వామిత్రుడు నోవేర్, తీసేయి. కనీసం ఆ పాత్ర గురించి ఒక మాట చెప్పడు వాల్మీకి. ఆయనకేం ద్రోహ, పాత్ర చిత్రణ తెలియదా? చివరి వరకు సాగదీయాలనుకో, సాగదు. చివరి వరకు ఎవడి జీవితం సాగదు. నీ పాత్ర ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఆగిపోవాలమ్మా. ఇక నీ గుర్తింపు కోసం తాపత్రయపడకూడదు. 70 ఏళ్ళు వచ్చాయి, మనకి చెప్పకుండానే అన్నీ చేస్తున్నారు, అది చాలా మంచిది. మనకి ఏకాంతం దొరికింది. ఆలోచించాల్సిన విధం, అప్పుడు సుఖంగా ఉంటాం. చెప్పకుండానే చేస్తున్నారంటే అహంకారం వచ్చేసింది, ఇక్కడ ఏడుపుకి వచ్చాం. ఇక్కడ అంతే, అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాల్లో బిడ్డల దిక్కుమాలిన సామెతలన్నీ అప్పుడే వస్తాయి. ఇక్కడ నీకు చెప్పబోతే నీకు నష్టం ఏంటి? కూర్చోరు కదా, నీకు బాధ్యత లేదు కదా. వాళ్ళు ఏడుస్తారు, కేటరింగ్ బీటరింగ్ అని. నువ్వు కూర్చో, ఇక్కడ ముసలిదాన్ని కూర్చోవచ్చు కదా. కూర్చోదండి, కెలకాలు వెళ్ళి. ఇక్కడ ముసలైన ఇంతే, ముసలి నాకు చెప్పట్లేదు ఇలాగే. ఎందుకు? ఆ కాలం వేరు ఈ కాలం వేరు. చెప్పకపోవడం వల్ల మనకి మంచిది, మనకి బాధ్యత లేదు. పిల్లలు పెళ్లి చేయమంటే చేస్తాం, వాళ్ళే చేసుకున్నారు, నమశివాయ. వాళ్ళ తగాదాలు వాళ్ళు పడతారు, మనం చెప్పక్కల. ఎప్పుడైనా ఏదైనా చెబితే అనుభవించు రాజా అంటమే. ఇక్కడ చేసుకున్నావుగా, చెప్పకుండా వెళ్ళి అనుభవించు అంటే క్షమించండి నాన్నగారు అంటాడు, అయిపోయా. మనమే చూసామనుకో, తెచ్చిపెట్టావు ఏంటి తెచ్చిపెట్టింది ఇక్కడ? ఎందుకు పడాలి ఇవన్నీ? జీవితం అంటే వదిలించుకోవడం అండి, తగిలించుకోవడం కాదు. ఇక్కడ జీవితం అంటే వదిలించుకోవడం, తగిలించుకోవడం కాదు. ఇక్కడ ఆ భావనే రామాయణ భారతాలు. అందుకని ఈ కష్టాలకి చెల్లించిపోతామేమిటయ్యా పెద్ద మనిషి, ఇంకా ముందు చాలా ఉన్నాయని ఒక నవ్వుతో స్ఫురింపజేశాడు. విశ్వామిత్రుడు సర్దుకున్నాడు, నా పని అయిపోయిందిగా. అటువంటి విశ్వామిత్రుడు అతిబాలుడైన నిన్ను తోడుకొని తీసుకెళ్ళాడు అంటే ఇక్కడ తిప్పన్న కవి అంటున్నాడు, నీ ప్రతివీరాగ్రణీయవడింక రఘువీర జనకీ నాయక. ఇంకొక మాట చెప్పుకుని మనం 10 నిమిషాల్లో సెలవు తీసుకుందాం. వృథగాదెవ్వడు నిన్ను గొల్చిన. రాముని పూజ, భగవంతుని పూజ ఎవరు చేసినా, ఏ స్థితిలో చేసినా, ఏ సమయంలో చేసినా అది వృధా కాదండి.
మనం ఫలితం ప్రత్యేకించి కోరక్కర్లేదు. దానికి ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. మీరు విష్ణు సహస్రనామం చదవండి, తర్వాత చివరిలో ఫలశ్రుతి అని ఉంటుంది. అన్నిటికీ ఫలశ్రుతి అంటే సంస్కృతంలో దివ్యమైన అర్థాలు మనకు తోచాలంటే శబ్దాలు తిరగేయాలి. ఫలశ్రుతి అంటే శృతి ఫలం, శృతిరేవ ఫలం. ఇంకేం అడక్కు, దీన్ని వినడమే పుణ్యం, అంతే, ఇంకేం అడక్కు. బ్రాహ్మణులకు పుణ్యం, క్షత్రియులకు మంది అష్టాదశ వర్ణాలకు అష్టాదశ పుణ్యాలు అవసరం లేదు ఇక్కడ. అవన్నీ ఇప్పుడు కుదరవు, తగాదాలు పెరిగిపోతాయి ఇక్కడ. ఫలశ్రుతి విష్ణు సహస్రం లాంటి స్తోత్రం చదవడమే పుణ్యం అండి. మళ్ళీ దాని ద్వారా ఏదో అంటే ప్రతి దాని నుంచి ఏదో ఒకటి ఆశించడం బాగా అలవాటైపోయింది మనకి. ఈ ఆశించడమే కదా మనకు ఆశాభంగం. ఆశించకపోతే ఆశాభంగమే లేదు. అందుకని ఎందుకు ఆశిస్తున్నారు? కానీ భగవత్పూజ ఎప్పుడు వృధా కాదు అనడానికి ఉదాహరణ, వృధగా అది ఎవ్వడు నిన్ను గొల్చిన కృపను వీక్షించి వాడే మనోరథమున్ వేడినో అట్ల చేసెదవుగా రక్షా విధేయుండవై. వాడే మనోరథమున్ వేడెనో అట్ల చేసెదవుగా రక్షా విధేయుండవై. కథగాది వచనంబు నికము ఉదాహరణ చెబుతున్నాడు. కథగాది వచనంబు నిక్కము అటులున్గాదే నియున్ అటులున్గాదే నియున్ మున్ను సారథివై అర్జును తేరి ద్రోల రఘువీర జనకీ నాయక. ఎవడు నిన్ను ఏ సమయంలో ఏ ప్రార్థన చేసినా ఏ పూజ చేసినా అది వృధా అవదయ్యా. అర్జునుడు పెద్ద పేరాశతో ఏమీ రాలేదు. పైగా దుర్యోధనుడు వస్తాడని ఆయనకి తెలియలేదు అసలు. ఆయన ఊహించలేదు. అక్కడికి వచ్చాక ఏమీ రాజు ఇక్కడ ఉన్నాడు అన్నాడు. వీడికంటే ముందు వాడు వచ్చాడు. అసలు ఊహించలేదు. కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు రావడం ఏమిటి? వస్తాడనుకోలేదు ఆయన. మా బాబాయ్ కదా, పర్వాలేదు నేనంటే వెంటనే వచ్చేస్తారు. ఆయన కావాల్సింది కూడా కృష్ణుడే. సైన్యం గురించి ఆయన ఎప్పుడు అనుకోవాలి. కృష్ణుడు వస్తే చాలు, వస్తే బలరాముడు వస్తాడు, లేకపోతే లేదు అని ఆయన ఏమీ ఊహించకుండా భగవద్భక్తితో అక్కడి అరవిందక్షుడు శేషసాయి జగదేకారాజ్యుడు అంబోధిజావరుడు ఆర్తావరుడు అంగజాంగజుడు ఏమో నిరంతర నిర్నిద్రుడు నిద్రజంజడిపవల్ తచ్చీర్షపుం బ్రక్కన అక్కురునాథుండెదె కూరుచుండి తలుగుల్గుల్కంగ పీఠంబునన్. కురుక్షేత్రంలో పెడితే మళ్ళీ బయట పడలేము, అంత బాగుంటాయి పద్యాలు, తిరుపతి వెంకటకవులు పద్యాలు అని ఆయన కీర్తించాడు అర్జునుడు. ఏం కోరలేదు. అది చెబుతున్నాడు ఇక్కడ. వృధగా అది ఎవ్వడు నిన్ను గొలించినా, ఎవ్వడు నీకు ఏ ఆకుతో ఏ పూజతో లేకపోయినా కనీసం చేసిన నమస్కారం ఇట్ నెవర్ గోస్ వేస్ట్. అది ఎప్పుడూ వృధా అవ్వదు. కృపన్ వీక్షించి పోన్లే అన్ని పనుల్లో ఉండిపోయింది. ఆడావిడ వంట చేసి పెట్టింది, పిల్లల్ని పంపింది, భర్తను పంపింది, 11 వరకు దీనికి లలితా సహస్రం చదవడానికి తీరికే లేదు అని అమ్మవారు ఏం చేస్తుంది? నువ్వు ఊరుకోవే, నేను చదువుతానులే అని ఆవిడ చదువుకుంటుందమ్మా. కంగారు పడకండి, భయపడిపోకండి దయచేసి. అమ్మవారంటే తల్లి, భయపడకూడదు. మధ్యలో ఆపేయండి, అనుమానం వస్తే ఆపేయండి, వదిలేయండి, నోరు నెప్పిడితే ఆపేయండి. ఇది పూర్తి అవ్వాలి. పూర్తి అవ్వడం ముఖ్యం కాదమ్మా, మనఃపూర్వకంగా చేయడమే ముఖ్యం. ఏదైనా సరే పూర్తి అవ్వడం ముఖ్యం కాదండి. ఈ పూర్తి అవ్వాలనే తాపత్రయమే మన బతుకుల్ని కృత్రిమం చేసింది. 10 సార్లు చదవడం, 20 సార్లు చదవడం, 30 మంది రావడం, 16 ప్రసాదాలు పెట్టడం, ఇది ముఖ్యమైందమ్మా. లలితామ్మవారు రాలా, 36 కార్లు వచ్చాయి, దేనికి పెట్రోల్ దండగా. ఇదో పెద్ద పోటీ ప్రోగ్రాం అయింది ఈ మధ్యన. ఆవిడ 30 పిండి వంటలు ఉండింది, ఈవిడ 60 ఉండి. దేనికమ్మా పిండి వంటల క్యాటరింగ్? ఇదేమన్నా లలితా సహస్రానికి పిండి వంటలు ఏంటంటే అర్థం లేకుండా. ప్రసాదం కూడా పెట్టరు, చదువుతారు, పోతారంతే. వచ్చేవాడిని రమ్మని, పోయేవాడిని బొమ్మను. అన్నప్రసాదాలు పెట్టడం మొదలెట్టాక గుళ్ళోకి జనం ఎక్కువయ్యారు. అందరికీ తెలిసి రహస్యం. ఇంటి దగ్గర వండుకోక్కర్లేదు, పైగా పార్సిల్. నమశివాయ. శుభ్రంగా వయసులో ఉన్న వాళ్ళందరూ పార్సిల్ చేసి పట్టుకెడుతున్నారు. ఇప్పుడు దైవభక్తి పెరుగుతుందా, భక్తి పెరుగుతుందా? భక్తి పెరుగుతుంది. ఇవి ప్రోత్సహించకూడదండి. నీకు ఇష్టమైతే నా గుడి ఉన్నది మనుషుల కోసం, దేవుడి కోసం. దేవుడికి ఏం అక్కల వీళ్ళ దర్శనాలు, వీళ్ళు రావాల్సిన పనులే ఇక్కడ. నాకు అదిగా ఒకసారి ఒక పెద్ద మనిషి అంటాడు, మీరు వస్తే మా గుడి కొంచెం గుడి డెవలప్ అవ్వడం ఏంటండి? గుడి ఏమన్నా బిజినెస్సా? గుడి కంపెనీయా? గుడి డెవలప్ అవ్వడం ఏంటి? గుడి ఉన్నట్టే ఉండాలి. గుడికి డెవలప్మెంట్ ఏమిటండి? గుడి డెవలప్మెంట్, స్వామీజీ పీఠం డెవలప్మెంట్ ప్రతి వాడికి డెవలప్మెంటేనా? నాది క్లిక్ అవ్వాలా. క్లిక్ అవ్వడం ఏంటంటే పీఠం సినిమాయా? సన్యాసి అంటే సన్యాసి అన్నీ వదులుకోవాలి. క్లిక్ అవ్వడం ఏంటి? సినిమాయా క్లిక్ అవ్వడానికి? క్లిక్ అవ్వకూడదు. ఎవడూ నీ దగ్గరికి రాకూడదు. ఒంటరిగా రమణ మహర్షి ఉన్నట్టు పుట్టలో ఉండాలి. నువ్వు ఉండలేక ఏదో ప్రయత్నాలని చేస్తున్నావు ఇక్కడ, 10 మందిని పట్టుకుని. క్లిక్ అవ్వలేదని చెబుతున్నావు. నీకు దేనికి సన్యాసం? గుడి డెవలప్మెంట్ అండి. గుడి అలాగే ఉంటుందమ్మా. అవసరం ఉన్నవాడు వస్తాడు, లేనివాడు వెళ్ళిపోతాడు. జనం బాగా దేనికి పెరగడం? ఈ మొత్తం పెంచేసామనుకోండి, కృత్రిమత్వం పెరిగిపోతుంది.
ఎంత కోరికైనా సరే మనం చిత్తశుద్ధితో కోరితే భగవంతుడు తీరుస్తాడు. అర్జునుడు దుర్యోధనుడు కథే ఉదాహరణ. ఎవ్వరు చేసినా నువ్వు వృధా అవదయ్యా అది. ఆ ఏ మనోరథుడై వేడిన అట్ల చేసేదవుగా రక్షా విధేయుండే. వాడు మనస్సులో ఏముందో అది అర్జునుడి మనస్సులో ఉన్నది చివరి వరకు చెప్పలా. ఆ ఘటనలో మీరు గమనించండి, చాలా సైకాలజీ ఉంటుంది అందులో. వ్యాసభారతంలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. తిరుపతి వెంకటకులు సరే వాళ్ళ పద్యాలు అవన్నీ చాలా గొప్పవి, కవిత్వం రీత్యా అది చాలా గొప్పది. కానీ మూలంలో మనకి కృష్ణ పరమాత్మ యొక్క ఆలోచన తెలియాలంటే వ్యాసభారతంలో ఆ ఉద్యోగ పర్వం చదవాల్సింది. వ్యాసుడు అద్భుతమైన సైకాలజిస్ట్. అందులో స్త్రీ మనస్తత్వాన్ని పట్టుకోవడంలో యావత్ ప్రపంచ సాహిత్యంలో వ్యాసమహర్షిని మించిన వాడు లేడు. వ్యాసమహర్షిని మించిన వాడు. హీఈస్ ఎ గ్రేట్ ఫెమినిస్ట్. స్త్రీవాదులందరికంటే గొప్పగా స్త్రీ అంతరంగాన్ని అర్థం చేసుకున్న మహానుభావుడు వ్యాసుడు. నేను భారతం పూర్తిగా చదివి మాట్లాడుతున్నాను. 1700 శ్లోకాల భారతం, 14,093 శ్లోకాల వ్యాస భాగవతం సంపూర్ణంగా చదివి ఆ అధికారంతోనే నేను మాట్లాడుతున్నాను. వ్యాసుడు గొప్ప ఫెమినిస్ట్. ఇవాళ స్త్రీవాదుల కంటే కూడా చాలా ఇదిగా ఆలోచించాడు, కానీ సంస్కారవంతంగానే ఆలోచించాడు. విచ్చలివిడితనాన్ని ప్రోత్సహించాల. మీరు స్త్రీలను అర్థం చేసుకోవట్లేదు అని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆయనకి అర్థమైంది. అర్థమైందండి. సత్యవతీదేవి ఆవిడ పల్లె పొడుచు, పెళ్ళి కాకముందు ఈయన కంది. ఎంత అవమానం ఆయనకది. కానీ ఆయన పరాశర్య అంటే పలికేవాడు కదా, సత్యవతయ్య అంటే మా అమ్మ అని వచ్చేవాట. అమ్మ అంటే అంత ప్రేమ. మరి అమ్మ తప్పు చేసింది కదా, అమ్మంటే అంత ప్రేమ. ఆవిడ పరిస్థితులు ఆవిడవి, తండ్రి మాట జవదాటలేదు. ఇక్కడేమో ఋషి శపిస్తానని బెదిరించి ఏం చేస్తారా పరిస్థితుల్లో. అందుకని కంది. నేను భూమి మీద పడ్డానంటే ఆవిడే కదా కారణం అని ఇలా పెరగగానే, అమ్మా నీకు నేను చెడ్డ పేరు తీసుకున్నాను, నేను ఉంటే ఎవరైనా అడుగుతారు, నీకు పెళ్లి కూడా కాదు అని ఆయన వెళ్ళిపోయాడే. వ్యాసుడు కంటే మహానుభావుడు ఉంటాడా, మహాత్యాగమూర్తి ఉంటాడా? తల్లి కోసం త్యాగం చేశారండి. తల్లికి పెళ్లి కావడం కోసం త్యాగం చేశాడు ఆయన. తండ్రికి పెళ్లి కావడం కోసం భీష్ముడు త్యాగం చేస్తే, తల్లికి పెళ్లి కావడం కోసం వ్యాసుడు త్యాగం చేశాడు. అందుకే తల్లి ఎప్పుడు పిలిచినా సరే అలాగా విగ్రహారాళరు చొల్వెలుంగగా పరాశర సోనుడు తల్లి చెంగటన్ నీలగిరీంద్ర శృంగ వినిర్మల జల్వల్లరీ జాలమువోని పింగళ విశాల జటాచయమొప్పగా వచశ్రీలలితుండు వచ్చి నిలిచన్ హరినీల వినీల విగ్రహారాళరు చొల్వెరుంగగా పరాశర సోనుడు తల్లి ముంగిటన్ అని నన్నయ్య గారు అద్భుతమైన పద్యం రాస్తాడు. నీలగిరీంద్ర శృంగ, నీలగిరి పర్వతం మీద గైరికాది ధాతువులు, ఆ తీగలు ఎర్రటి రాగి రంగులో ఉండే తీగలు ఎలా జాలువారుతుంటే ఎలా ఉంటుందో, నల్లని ఆయన శరీరం మీద తపస్సు చేత రాగి రంగులోకి మారిపోయిన జుట్టు జాలువారుతుంటే అలా ఉంది. నీలగిరీంద్ర శృంగమున నిర్మలమైన సువర్ణవల్లరీ జాలముని పింగళ విశాల జటాజయమొప్పగా వచశ్రీలలితుండు వచ్చి నిలిచన్ హరినీల వినీల విగ్రహారాళరు చొల్వెలుంగగా పరాశర సోనుడు తల్లి ముంగిటన్. అంత ప్రేమగా మా అమ్మ పిలిచింది, మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో అని వచ్చేవాట. ఒక్క మాట లేదండి తల్లిని. ఆవిడ జరిగింది మంచో చెడ్డో ఆవిడ పడింది, ఈయనకి ఎందుకు వచ్చింది ఆ గొడవ? అది వ్యాసుడు. వ్యాసభారతం చదివితేనే మనకి రహస్యాలు తెలుస్తాయి. అందుకే ఈ ఘట్టం కూడా వ్యాసభారతంలో నేను చదివితే తిరుపతి వెంకటకవుల పద్యాలు, రాగాలు అవన్నీ చాలా గొప్పవి. కానీ మనస్తత్వ విశ్లేషణలో వ్యాసుని మించిన వాళ్ళేడు. శ్రీకృష్ణుడు అర్జునుని యొక్క ఆంతర్యాన్ని గమనించాడు. అందుకే ఇక్కడ కవి ఎవడు ఏ మనోరథమున్ వేడిన వాడి మనస్సులో ఉండే కోరికను తీర్చాడు. మనోరథం గమనించండి, సంస్కృత విద్వాంసులు మనస్సు రథం లాంటిది, అదే కోరిక. మనోరథం అంటే కోరిక అన్నారు. రథం ఎలా పెడుతుంది? మనస్సు నడిపించినట్టు రథం వెళ్ళకూడదు, బుద్ధి నడిపించినట్టు వెళ్ళాలి. బుద్ధింతు సారథిం విద్ధి. మనోరథం అయితే అడ్డగాడిది అయిపోతాం. బుద్ధిని సారథి చేస్తే మనోరథం బ్రహ్మాండంగా ఉంటుంది. కోరికలు పుట్టినప్పుడు మనస్సుతో ఆలోచించకూడదు, బుద్ధితో ఆలోచించాలి, విచక్షణతో ఆలోచించాలి. ఈ వస్తువు కొనుక్కుందుకు మనకి డబ్బు ఉందా, ఇది మనకు అవసరమా, అప్పు చేసి కొనాలా అని ఆలోచించాలి. లేకపోతే ఇవాళ ఈఎంఐ అంటే ఎవడు మాసిక వాడే పెట్టుకోవడం. ఈఎంఐ అంటే అంతే. పోయినవాడు వాడి మాసికాలు కొడుకు పెడతాడు. మనం బతుకుండగానే మన మాసికాలు మనం పెట్టుకుంటున్నాం. ప్రతి నెల 1వ తారీఖు రాగానే తద్దిన చీటీలో వస్తుంది. ఇక్కడ తండ్రి తద్దినము చందాన దిగును అని. ఎందుకంటే తెచ్చిపెట్టుకుంటున్నప్పుడు ఆ వస్తువులన్నీ మన ఇంట్లో లేకపోతే నష్టమేంటి? పెళ్ళవగానే మొత్తం ఇల్లంతా నిండిపోవాలా, అప్పుల్లో మునిగిపోవాలా? ఇదే మనస్సు. అందుకే మనోరథం గమనించండి. మనోరథం ఎప్పుడు మనస్సుని రథంలా వదిలేయకూడదు, బుద్ధితో కంట్రోల్ చేయాలి. బుద్ధింతో సారథం విద్య అంటాడు భగవద్గీతలో. ఆ విచక్షణ ఉంటే మనస్సు ఆగుతుందండి ఖచ్చితంగా. కోరిక కలగ్గానే తీర్చుకోవడం ఏంటంటే దరిద్రం.
ఇరిటేషన్ వచ్చేస్తుంది కొంతమందికి ఆ కోరిక తీరే వరకు. అందుకని నాశనం అయిపోతాయి జీవితాలు. అందుకని ఎవరి మనోరథం ఏమిటో భగవంతుడు గమనించాడు ఇక్కడ. భగవంతుడు వదిలేయాలి ఆ విషయాన్ని. నా మనస్సులో ఇలా అనిపిస్తోంది, పరమాత్మ మంచి చెడ్డలు నీకు తెలుసు అంటే ఆయన ఖచ్చితంగా దాన్ని లైన్లో పెట్టేస్తాడు. ఆ రకంగా తీరుస్తాడు. రక్షా విధేయుడు, నేను రక్షిస్తానని చెప్పాడు ఆయన. ఇదేం కథ కాదయ్యా, నిజమే. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, ఎవరు నిన్ను గుర్రాలు తోలమని చెప్పారు, ఎందుకు ఒప్పుకోపోని? ఇంత పెద్ద అర్జునుడు 18 రోజులు గుర్రాలు తోలితే పొరుగు సేవల వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బులు కూడా ఇవ్వలేదండి. కాంట్రాక్ట్ లేబర్కి, ఎన్ఎంఆర్లకి, అవుట్ సోర్సెస్ వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా ఇవ్వాల. కనీసం 2 ఇడ్లీ టీ పెట్టాల. బావా బాగున్నావా అని అడగల. ఎంతసేపు పోనీ. పైగా ఇంకో ఘోరం చెప్పనా, వ్యాసభారతం చదివి మాట్లాడుతున్నా నాకు గుండె ద్రవించింది. కృష్ణ పరమాత్మ, ఎంత అవమానం పడ్డావయ్యా ఒప్పుకున్న పని చేయడానికి. అప్పట్లో సారథ్యంలో ఉండే ఒక ఇబ్బంది ఏమిటంటే, రధికుడు రైట్ టర్న్ అని చెప్పాలంటే కుడికాలు బొట్టన వేలుతో తంతాడండి సారథిని, ఇంకో మార్గం లేదు. లెఫ్ట్ టర్న్ అని చెప్పాలంటే ఎడంకాలి బొట్టన వేలుతో తంతాడు. రోజు ఒక 100 సార్లు అర్జునుడి తన్నులు కృష్ణుడు పడ్డాడమ్మా. అందాల రాముడు అందువలన దేవుడు అని, అంతకంటే దేవుడు కృష్ణ పరమాత్మ. 18 రోజుల సారథ్యం ఒప్పుకున్న పాపానికి ఎన్ని అవమానాలు పడ్డాడు. ఇదే అంటాం. ఎందుకంటే వీరుడు ఇలా బాణాలు వేస్తూ ఉంటే కృష్ణ అటు ఇటు అనే టైం ఉండదని ఇలా అంటాడంతే, రైట్ లెఫ్ట్. ఇది పడ్డాడు, ఇన్నేను ఒప్పుకోవాలా? సారథి వైతి అర్జుని తేరీదోల. ఆయన మనస్సులో ఉండే విషయం తెలుసుకుని సైన్యాన్ని కోరుకున్నాడు. వాడి మనస్సులో ఉన్నది అదే. వాడికి సైన్యాన్ని బారేసి అప్పుడు కూడా ఏం చెప్పాడు స్పష్టంగా, నేను ఆయుధమున్ ధరింపను అని గగ్గముగా అనొక పట్ల ఊరకే సాయము చేయువాడ నిజమున్ తొలుతన్ వచించితి. యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టుకోను, ఏదో బుద్ధికి తోచిన సాయం చేస్తానంటే భక్తికి పరీక్ష. భగవంతుడు నువ్వు నమ్ముతున్నావా లేదా, భగవంతుడి నుంచి ఏమైనా ప్రయోజనం కోరుతున్నావా? నేను యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టుకోను, నీ ఇంట్లో వచ్చి కూర్చుని మహానైవేద్యాలన్నీ తింటా, ఇష్టమైతే పిలు, నీకేం చెయ్యను. అయినా సరే నువ్వు దేవుణ్ణి పిలిస్తే అప్పుడు నీకు భక్తి ఉన్నట్టు లెక్క. నువ్వు తినడమే చాలు మహానుభావ, తింటానన్నావు చాలుదా అంటే ఏమంటే ఆయన తిన్నాక ఆయన రుణం ఉంచుకుంటాడా? మన ఇంట్లో ఓ పూట భోజనం చేసిన వాడే ఏదో పాపం వాళ్ళు భోజనం పెట్టారంటాడు కదా, దేవుడు ఉంచుకుంటాడా? అంచేత వాళ్ళ కోరిక తీరుస్తాడు ఖచ్చితంగా. అందుకని అర్జునుడు అది గ్రహించుకున్నాడు కాబట్టి, బావా ఆయనకి సైన్యం ఎందుకు ఇచ్చావు? నందకుమార యుద్ధమున నారథమందువ సింపుమయ్య మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా స్యందనమొప్పుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీవెందును ఆయుధము దరికేగమి ఒప్పుదుగాక కేశవా. పద్యం నేను పాడాను, మిగిలిన రాగం కొచ్చెర్ల కూడా సుబ్బారావు గారు తీసుకుంటాడు, ఆయన పాడేవాడు. బావా నీ యుద్ధమేరికి కావాలనయ్యా, నువ్వు వచ్చి రథంలో ఉంటే చాలు, నేను చూసుకుంటా అన్నాడు. ఏం చూసుకున్నాడు? భీష్ముడిని చంపడానికి సలహా ఇచ్చింది ఈయన, ద్రోణుడిని చంపడం ఈయన లేకపోతే కాల, కర్ణుడిని చంపడం కూడా ఈయన లేకపోతే కాల, దుర్యోధనుడు తొళ్ళ విరగడం కూడా ఈయన లేకపోతే, ఈయన లేకుండా ఏదీ కాలేదు. ఆయన చూసుకుంటేమిటో, జీవుడు అహంకారాలన్నీ ఇలాగే ఉంటాయి. ఏమిటి చూసుకునేది ఇక్కడ? అన్నీ ఆయనే చూశాడు. అంటే భగవంతుడికి భారం వదిలేసి నిమిత్త మాత్రంగా మన బాణం మనం వెయ్యగలిగితే, అంటే మన పని మనం చేయగలిగితే మిగిలింది ఆయన చూసుకుంటాడు. అందుకే ఈ పద్యం అవగానే కృష్ణుడు చెప్పింది ఏమిటి అంటే, ఊరికే ఉండమన్నావు కానీ బాగుండదయా, దుర్యోధనుడు వాళ్ళే ఆక్షేపిస్తారు, పని లేకుండా కూర్చున్నాడు ఈయన, బహుశా 8 మంది పెళ్ళాలకి విసుగొచ్చేసి ఉంటుంది ఈయన మొహం చూసి, అందుకే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు అంటారు. లేనిపోను గొడవ. ఊరక చూచుచుండుమను టొప్పితిగా అని భవద్రధస్తు నన్బారగ చూచిని రిపులు భక్కున నవ్వి అనాదరింతురు ఆశూరకులంబు మెచ్చ రిపుసూదనతాభరముని నీకునే సారథినై ఇకన్ విజయ సారథి నామమునన్ చెరించెదన్. ఇది కూడా పద్యం నేను పాడాను, మిగిలిన రాగం ఆంజనేయరాజు గారు పాడుకుంటాడు. ఇది ఆయన పద్యం. వాళ్ళందరి పద్యాలు వినే ఎంత వాళ్ళ అయ్యాం. భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి ఇలాంటి వాటికి వచ్చి ఈ జీవుడు ఆంజనేయరాజు గారి పద్యాలు వినడానికి, కురుక్షేత్రం నాటకాలు చూడడానికి అవ్వాయి చెప్పులు కింద పెట్టుకుని నాటకాలు చూసాం 3 గంటల వరకు. ఆ పౌరాణిక నాటకాలు ఈవేళ మనని పౌరాణిక ప్రపంచానికి రాజును చేసి విహరింపజేస్తున్నాయి. పిల్లలకి పౌరాణిక నాటకాలు వేయించి చూపించాలి. దేవాలయ ఉత్సవం అంటే సినిమా కాదండి, హరికథలు, బుర్రకథలు, పౌరాణిక నాటకాలు. చెప్పులు పీఠం కింద పెట్టుకుని కూర్చున్న వేరే దుమ్ములో తెల్లారకట్ట 3ంటికి రాజుగారు రావాలి, రాగం తీయాలి, అంతే. అప్పటి వరకు కథలం.
ఆయన శుభ్రంగా 10ంటికి పడుకుని ఆయన స్థితిలో ఆయన పడుకునేవాడు, అదొక బంగారు స్థితి. పడుకుని ఆయన 2ంటికి లేచి మేకప్ వేసుకుని 3ంటికి వచ్చి అర్జునా అనేవాడు, అంతే మొత్తం లేచేవారు. ఊపేశారండి ఆంధ్రదేశాన్ని గోదావరి జిల్లాల నటులు, మహానటులు. ఆచంట వెంకటరత్నారాయణ నాకు ఇప్పటికీ గురువు లాంటి వాడు. ఆయన ఒక స్థితిలో చూశాను నేను. ఇంత పెద్ద కిరీటం, దుర్యోధనుడు కదా, ఇంత పెద్ద కిరీటం పెట్టుకుని వెనకాల తెర ఒకటి రోడ్లు ఊడ్చడానికి ఉన్నారు వెనకాల, ఇదంతా పెట్టుకుని ఆయన వేదిక ఎక్కుతూ వేదికకి దండం పెట్టుకున్నాడు. ఆ కిరీటం పడిపోయింది. నేను పక్కనే ఉన్న చిన్నపిల్లని, అప్పుడు 7వ తరగతి 8వ తరగతి. ఆయన అడిగా, ఆ కిరీటం పడిపోతుంటే కూడా అంత దండం పెట్టుకోవడం ఎందుకంటే దుర్యోధనుడు కదా, కిరీటం పడితే నాకు బాధ వచ్చింది. కిరీటం పడిపోయినా సరే దండం పెడతారంటే, ఇగో పంతులో ఆ వేది కొండబట్టే మేము ఇంత అన్నం తింటున్నాం, ఎదవ కిరీటాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయన్నాడు ఆచంట వెంకటరత్నారాయణ. నాకు అది మనస్సులో ఉంది ఎప్పటికయ్యి బాబు, ఎదవ కిరీటాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, వేది కొండబట్టే మేము అన్నం తిన్నాం, వేదికంటే నందీశ్వరుడు అయ్యా అన్నాడు. నేను నమస్కారం పెట్టుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అలవాటు, ఏ వేదిక ఎక్కినా వేదికకి దండం పెట్టుకుని ఎక్కుతా. ఆ విషయంలో ఆచంట వెంకటరత్నారాయణ నాకు గురువు. దుర్యోధనుడు విలన్ పాత్ర వేసి అంత సంస్కారంతో మాట్లాడాడండి. అధవ కిరీటాలు ఉంటే పోతాయ్యా, అమ్మవారయ్యా, వేదికంటే నందీశ్వరుడు, వేదిక లేకపోతే మనకు అన్నం ఎక్కడది. ఆ నటులు వేదికను ఆరాధించారు కానీ వాళ్ళు ఏదో పొట్టకూటు కోసం అన్నట్టుగా ప్రవర్తించలేదండి. ఇది అందుకని ముగిస్తూ మనం చెప్పుకోవలసిన మాట, మన ఆంతర్యాలన్నీ భగవంతుడు గ్రహిస్తాడు, మనం వివరించి చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇగో ఈ సమస్యని ఇలా పరిష్కరించు అనొద్దు, ఆయనకు రూట్ మనం మ్యాప్ ఎక్కల, ఇది లొకేషన్ అడగడు ఆయన. నువ్వు సమస్య చెప్పనే అక్కర్లేదు, స్మరిస్తూ ఉంటే చాలు. ఒకవేళ పోనీ తట్టుకోలేక నాయనా ఇది సమస్య అంటే చాలు, ఇంకా అంతకంటే అక్కర్లా. అది మనకిష్టమైనట్టే పరిష్కారం కాదు. ఎలా అయితే మనం మనశ్శాంతిగా ఉంటామో అలా పరిష్కారం అవుతుంది అనుమానం వేళ, అలాగే అవుతుంది అనుమానం వేళ, భక్తులకు అనుకూలంగానే అవుతుంది. ఎందుకంటే దేవీ భాగవతంలో మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అంటాడు వ్యాసర్షి. అమ్మవారు మనం అనుకున్నది అనుకున్నట్టు చేయగలదు. కర్తం అకర్తం, ఇది జరగద్దమ్మా, నేను చచ్చిపోతాను, ఇది జరిగితే పోన్లేవా నువ్వు ఉండడమే నాకు కావాలి, జరగదు అని చేసేస్తుంది, ఆపేస్తుంది ఆవిడ. అన్యథాకర్తం, ఇది జరగాలి కానీ ఇంకో రకంగా జరిగితే నేను కాస్త ప్రశాంతంగా, పోన్లేవా నువ్వు అన్నట్టే చేద్దాం, ఇంత చేస్తే జీవితం సినిమా రీల్ తిప్పేద్దాం అంటుంది ఆవిడ. అంతే, వాడు బుద్ధి మార్చేస్తుంది. అది అనుకోకుండా 10 రోజుల్లో మనకు అనుకూలంగా మారిపోతారు. అందరూ కూడా 10 రోజుల్లో మారిపోతారు. ఇంట్లో కుటుంబ సభ్యులు కాదండి, బయట వాళ్ళు కూడా అనుకూలంగా మారిపోతారు. వాతావరణం అనుకూలమైపోతుంది. కేవలం నీ ప్రార్థన, కేవలం నీ ప్రార్థన. అటువంటి భగవత్ ప్రార్థనని మనం చేస్తూ స్మర్తవ్యం కర్తవ్యం, మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ స్మర్తవ్యంగా భగవత్ ప్రార్థన చేసుకుంటూ నిశ్చింతగా ఉందామండి. మళ్ళీ రేపు 5:30కి కలుద్దాం. అంతవరకు ఇంతవరకు నేను అనర్గళంగా మాట్లాడడానికి ఉపయోగపడిన తెలుగు భాషలో మనం అందరం మాట్లాడదాం. సెలవు.